అంబేద్కర్ అందరివాడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆయన ఏ ఒక్క వర్గానికి ప్రతినిధి కాదు, అసమానతలపై యుద్ధం చేసిన యోధుడు. P4 కార్యక్రమంతో పేదరిక నిర్మూలన, అంబేద్కర్ విదేశీ విద్యా పథకం మళ్లీ తెస్తాం, రాజ్యాంగ నిర్మాత జయంతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు, రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు శంకుస్థాపన, అంటరాంతరం, వివక్ష, అవమానాలు, అసమానతల వంటి ఎన్నో అవరోధాలను ఎదుర్కొని అంబేద్కర్ ముందుకెళ్లారు. సమస్యలపై యుద్ధం చేసిన గొప్ప యోధుడు అంబేద్కర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీర్తించారు. భారత ప్రజాస్వామ్యానికి దిశ నిర్దేశించిన అంబేద్కర్ ఏ ఒక్కరికో ఏ ఒక్క వర్గానికో ప్రతినిధి కాదు, మనందరి వారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నప్పుడు అంబేద్కర్కు భారతరత్న ఇప్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదని గుర్తు చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు సోమవారం గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం పొన్నేకొలు గ్రామంలో జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 102 కోట్లతో సాంఘిక సంక్షేమ వసతి గృహాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత జరిగిన P4 కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ బరోడా మహారాజు ఆర్థిక సహకారం అందించడంతో అంబేద్కర్ గొప్ప వ్యక్తిగా ఎదిగారన్నారు. అదేవిధంగా పేదలకు సంపన్నులు సాయం అందిస్తే వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తారని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మొహుల్ చోక్సీ